చంద్రబాబు పక్కకి, పవన్ ముందుకి. టీడీపీ అధినేత ప్రయారిటీ మారిందా? పవన్ కళ్యాణ్ కి పార్టీలో పట్టు. లోకేష్ పై దూరంలో టీడీపీ తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. ఎండాకాలం వేడి తన ప్రతాపం చూపించినట్లు ఎన్నికల వేళ ఏపీ రాజకీయ పార్టీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అసలు కురుక్షేత్రం చూడని వారికి ఇక్కడి రాజకీయ పార్టీలు చూపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటుందోనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కీలక నేతలకు సంబంధించిన ఏడో ఒక అంశం వార్తల్లో వినిపిస్తుంది. తాజాగా టీడీపీ జనసేన నిర్వహించిన సభలో లోకేష్ కనిపించలేదు. దీంతో అతడిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సభకు లోకేష్ వెళ్లకపోవడంపై అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. జనసేన టీడీపీ మధ్య పొత్తు కుదరక ముందు వరకు చంద్రబాబు తర్వాత నారా లోకేష్ నెంబర్ 2 ప్లేస్లో ఉండేవారు. అయితే ఎప్పుడైతే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందో లోకేష్ ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తుంది. చంద్రబాబు తన పుత్రుడి కంటే దత్తపుత్రుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అవే మాటలను లోకేష్ కూడా బలంగా నమ్మినట్లుంది. అందుకే ఈ రెండు పార్టీలు నిర్వహిస్తున్న కీలక కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ కూటమి సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం డుమ్మా కొట్టారు. ఇలా ఇటీవల జరిగిన రెండు కీలక రాజకీయ సమావేశాలకు లోకేష్ డుమ్మా కొట్టడం పార్టీలో చర్చకు దారితీసింది. మొన్న జరిగిన సీట్ల పంపకం సమావేశంలో కూడా లోకేష్ కనిపించలేదు. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభకు రాలేదు. గతంలో భోగాపురంలో జరిగిన లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వచ్చారు. కానీ నిన్న జరిగిన టీడీపీ జనసేన కూటమి సభకు మాత్రం లోకేష్ ఎందుకు రాలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అంత బిజీగా ఉన్నారా? అంటే ఈ సభకు మించిన ముఖ్యమైన కార్యక్రమం లోకేష్కి ఏమైంది? అయితే లోకేష్ రాకపోవడం మాత్రం ఆ సభలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే అవే వార్తలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. పవన్కి చంద్రబాబుకు కాస్త ప్రాధాన్యత ఇవ్వడం లోకేష్ అంగీకరించడం లేదని, అసలు పవన్తో పొత్తే లోకేష్కు ఇష్టం లేదనే టాక్ వినిపిస్తుంది. పవన్ కోసం చంద్రబాబు వెళ్లి కలవడం తనకు అవమానంగా లోకేష్ భావించారని, అందుకే భావించిన లోకేష్ సాధ్యమైనంత వరకు పవన్తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ కూడా లోకేష్ మాట్లాడుతూ పవన్ను తీసి పారేసినట్లు మాట్లాడారు. అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఉంటుందా అని ప్రశ్నిస్తే మొత్తం 5 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉంటారని చెప్తూ పవన్ చాలా లైట్ అన్నట్లుగా మాట్లాడారు. ఆ సమయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జన సైనికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అయినా లోకేష్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే లోకేష్ దృష్టిలో పవన్ ఒక పొలిటీషియన్ కాదని, కేవలం ఒక సినిమా హీరో అనే భావనలో ఉన్నారనే ఉద్దేశం లోకేష్లో కనిపిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు పవన్తో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచనగా ఉందని టాక్. అయితే ప్రతిపాదనలకు చంద్రబాబు కాదని జనసేనలో పొత్తు పెట్టుకున్నారని, ఈ అంశం కుటుంబంలో గొడవకు దారితీసిందని కూడా టాక్ వినిపిస్తుంది. కారణం ఏదైనప్పటికీ లోకేష్ రెండు కీలక ఘట్టాల్లో కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.